విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో 700 బోట్లు, మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లు మెయింటైన్ అవుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు దీనికి సబ్సిడీ అనేది శాంక్షన్ జరిగింది. అప్పట్లో లీటర్ ఒక్కంటికి అప్పటి రేటును పెట్టి 3 రూపాయలు ఇచ్చేవారు. దాని తర్వాత మళ్ళీ 6 రూపాయల 3 పైసలు చేశారు. అదే కొనసాగుతూ వచ్చిన తర్వాత 2014-19 గవర్నమెంట్లో ముఖ్యమంత్రి వేరు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 12 రూపాయలు చేయడానికి 5,000 లీటర్లు పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్స్ కమిటీ కూడా ఒప్పందం జరిగింది. కానీ మనకు జీవో వచ్చే టైం అప్పటికల్లా జనరల్ ఎలక్షన్ రావడం వల్ల అది ఆగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేశారంటే యాక్చువల్గా సబ్సిడీ అమౌంట్ అన్నది మేము ముందుగా డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ప్రతి 3 నెలలకి ప్రతి 6 నెలలకి రీఎంబర్స్మెంట్గా రిలీజ్ చేసేవారు. ఆ పద్ధతి కాకుండా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎప్పటి డీజిల్కి అప్పుడే డబ్బులు తగ్గించేసి లీటర్ ఒక్కంటికి 9 రూపాయలు తగ్గించుకొని ఆయిల్ పర్చేజింగ్ కొనుగోలు చేసేవారు. అది చేస్తూ మధ్యలో మళ్ళీ బ్రేక్ అయ్యింది. ఒక నెల రోజులు 15 రోజులు బ్రేక్ అయితే ఆ బ్రేక్లో ఆయిల్ సబ్సిడీ వాడుకోకపోవడం వల్ల మళ్ళీ మొత్తం క్యాష్ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆ టైంలో నష్టం. దాన్ని మళ్ళీ తిరిగి మరి ఈ మధ్యకాలంలో కొనుక్కున్న దానికి పునరుద్ధరించే కార్యక్రమం లేదు. అదే కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అయ్యేటప్పుడు ఏంటంటే జనరల్ గవర్నమెంట్గా వచ్చేటప్పుడు ప్రభుత్వం మారేటప్పుడు ఒక 3 నెలలు, ఈ కొత్త పథకాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చేటప్పుడు ఒక 6 నెలలు. ఇది డిసెంబర్లో ఇచ్చారు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అప్పటికి 6 నెలలు. ఈ 6 నెలలు ప్లస్ ఈ 3 నెలలు 9 నెలల తాలూకా రావాల్సిన సబ్సిడీ మొత్తం అన్నది మా బోటు ఓనర్లకి ఆగిపోయింది. అది విశాఖపట్నం వరకు కూడా సుమారుగా 3 కోట్ల రూపాయలు ఉంది. దాన్ని ఏం చేశారంటే కొంతమంది ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళి కొంతమంది డబ్బులు తెచ్చుకున్నారు. కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అన్నది ఇప్పటికి స్థాపించి ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు పూర్తయినటువంటి అసోసియేషను. మరి గతంలో ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం తరపు నుంచి ఏ ఒక్క జీవో రావాలన్నా మత్స్యకారులకి ఏ ఒక్క పథకం రావాలన్నా కూడా సిఫారసుతో ఈ యొక్క లెటర్ సిఫారసుతో రాష్ట్రంలో అన్ని మత్స్యకార బోట్ల అసోసియేషన్ సంతకాలు ఈ లెటర్ పెట్టి ముందుకెళ్ళిన సంఘం కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని ఈ రోజు వరకు కూడా మేము బతిమాలుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే గతంలో ఇక్కడ మనకి లాస్ట్ ఈ సంవత్సరంలో బిఫోర్ 2 years 3 సంవత్సరాల ముందు ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఫైర్ యాక్సిడెంట్లో అప్పటి గవర్నమెంట్ ఇమీడియట్గా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అప్పటికే మా యొక్క 10-12 బోట్లు మునిగిపోయి కాలిపోయి ఉన్నా సరే మరి అప్పటి ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు అప్పటి ఉన్న బోట్లకే ఆ రోజు ప్రమాదం జరిగినట్లకే అప్పుడు గవర్నమెంట్ చేస్తూ మరి మిగిలిన బోట్లకి ఇవ్వలేదు. అప్పటికే ఎన్నాళ్ళ నుంచి ఆ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలు అడుగుతూ ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంటే తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం మన పార్టీ తరపు నుంచి అప్పటి ఉన్నటువంటి ప్రమాదం జరిగిన వాళ్ళందరికీ కూడా బోటు ఓనర్కి 1 లక్ష రూపాయలు, ప్రతి కళాశికి 5,000 రూపాయలు చొప్పున, పాషింగ్గా నష్టపోయినకి 50,000 చొప్పున పార్టీ సొంత డబ్బుతో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ ఆర్థిక సహాయం చేసేటప్పుడు ప్రభుత్వ పరంగా మాకు ఇక్కడ వేదిక మీద ప్రమాణం చేసి ఒక భరోసా ఇచ్చారు. మీరు ఉండిపోయిన బాకీలు కానీ ఆయిల్ సబ్సిడీలు కానీ ఏమీ కూడా మీకేమీ పోవు, బోట్లకి భరోసా ఇస్తా, బోట్లు బాధల్లో ఉన్నటువంటి బోటు ఓనర్లు కానీ మీకు రావాల్సిన సబ్సిడీ డబ్బులు కానీ అన్నీ కూడా మన ప్రభుత్వం వస్తుంది, మీరు అధైర్యపడకండి, మీ అందరికీ కూడా మేము అవన్నీ కూడా ప్రతి పైసా కూడా మీకు ఇస్తామని ఒక భరోసా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం. అప్పటికి ఇంకా కూటమి కాలేదు. తెలుగుదేశం ఆ నాయకుల్లో మరి అప్పటి అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అప్పటి జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ గారు ఉన్నారు, విజయనగరం నుంచి కర్రోది బంగారరాజు గారు ఉన్నారు, గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎంపీ భరత్ గారు ఉన్నారు, మరి కాకినాడ కుల్లు రవీంద్ర గారు ఉన్నారు, కాకినాడ వనమాడ వెంకటేశ్వర కొండబాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చారు. మేము ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా మేము వాళ్ళు కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రత్యేక డిమాండ్ ఎందుకంటే అప్పుడు మేము ఇక్కడ ఒక తెలుగుదేశం ప్రతినిధులుగా ఉంటూ వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీద మా మీద ఒత్తిడి వస్తుంది. దాన్ని మేము కంటిన్యూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతాం. ఇది పెద్ద బడ్జెట్ కాదు, ఒకే కొన్ని 3,000 కోట్లు 3 కోట్లు 1,000 కోట్లు వాళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం, 90,000 కోట్లు ముస్లిమ్స్కి ఇచ్చాం, వాళ్ళ జీతాలు ఇచ్చాం, అన్నీ ఇచ్చానన్నారు. ఈ పేపర్లో 300 ఆడికి ఇచ్చాం, 100 కోట్లు ఇవ్వని అనగానే ఇక్కడ మరొక తెలుగుదేశం ప్రతినిధులుగా
మరి ఒక అసోసియేషన్ మీద మాకు ఒత్తిడి వచ్చేస్తుంది. ఏంటి 2-3 కోట్లు ఇవ్వలేకపోతుంది మన గవర్నమెంట్, మత్స్యకారులు చిన్న చూపు చూస్తున్నారు అన్నటువంటి ఒక అపోహని చేస్తున్నారు. దాన్ని మరి ప్రతిపక్షాలు కూడా దాన్ని తవ్వి మా మీద యాలిగేషన్ కూడా తీసుకొస్తారు. కాబట్టి మరి అచ్చెన్నాయుడు గారికి చెప్పాం. మరి ఇక్కడ మాకు అనకాపల్లి ఇన్ఛార్జ్ కొల్లి రవీంద్ర గారు, ఆయన కూడా మత్స్యకారు నాయకులు, అందరికీ చెప్తున్నాము. మరి ఈ మధ్యకాలంలో మాకు ఏమైందంటే 1 నెల రోజులు సబ్సిడీ ఆగిపోయింది, ఈ కంటిన్యూటీ అవ్వాల్సిన సబ్సిడీ. దాని గురించి అచ్చెన్నాయుడు గారిని కలగానే ఇక్కడ స్థానిక నాయకులు సీతారాం సుధాకర్ గారి ద్వారా మేము వంశీకృష్ణ గారి ద్వారా ప్రయత్నించగా దాని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వారు చర్య తీసుకొని వెంటనే మరి అచ్చెన్నాయుడు గారు సిఫారసు చేయగా అది ఇప్పుడు కంటిన్యూ అయిపోతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. అయితే మా కోరిక ఏంటంటే ఈ నెల రోజులు ఏమన్నామండి, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అవనండి, లేకపోతే ఆర్థిక ఈ ఇబ్బందుల వల్ల అవనండి, ఏదైనా ఒక నెల రోజులు 40 రోజులు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే మేము ఆయిల్ వాడుకుంటూ ఆ డబ్బుల్ని మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఇచ్చినట్టుగా కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి దీని ద్వారా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే జనాలు ఆందోళన పడరు, ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా మాట్లాడరు, ప్రతిపక్షాలు కూడా దాన్ని వ్యతిరేకించి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మేము కొన్న ఆయిల్లో వచ్చినటువంటి వాణిజ్య పన్ను కానీ ఎక్స్చేంజ్ డ్యూటీ కానీ ఆ డబ్బులే మాకు రిటర్న్ ఇస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఇవ్వక్కర్ల, మీకు కొన్నదానికే మీరు తిరిగి ఇస్తున్నారు. కాబట్టి ఈ వెసులుబాటును ప్రభుత్వం పరిశీలించాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. 1 నెల రోజులు అవ్వచ్చు, లేదా 2 నెలలు అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో డబ్బులు కట్టేస్తాం, కొనుక్కుంటాం. కానీ ఆ బిల్లుస్ మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగున్న తర్వాత కానీ లేదా టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ అయ్యాక కానీ ఆ డబ్బులు మళ్ళీ ఈ బోటు వాళ్ళకి ఈ రింబర్మెంట్గా వచ్చే అవకాశం కల్పించాలని, ఆ వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నాం. సార్, నా పేరు రాజేష్ అండి, ఏపీ మేనేజర్ ఫిషింగ్ బోర్డ్ ఆపరేటర్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ. గతానికి ఇప్పటికీ చూసుకుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయండి ఫిషింగ్ హార్బర్లో. ఎందుకంటే బోట్లు వెళ్తున్నాయి కానీ తుఫాన్లకు గురైపోయి మరి తుఫాన్లకు వెళ్ళి రావడం తప్ప బోట్లకు ఎటువంటి ఫిషింగ్ క్యాచింగ్ కూడా ఏం లేదండి. దీనివల్ల ఒక బోటు మీద సుమారుగా 10 నుంచి 50 కుటుంబాల వరకు బతుకుతున్నారు సార్. ఈ బతుకు వాళ్ళు ఈ బోటు వెళ్తేనే వీళ్ళందరికీ బతుకు తెరివండి. అలాంటిది బోటు ఓనర్ కూడా బాగా సింక్ అయిపోతున్నాడు సార్. ఎందుకంటే ఇక్కడ ఈ లొకాలిటీలో ఈ ఫ్యాక్టరీలు అన్నీ వచ్చేసి తీర ప్రాంతం మొత్తం ఎక్కడ ఒక సరుకు కూడా లేకపోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఐస్ ఆయిల్ వెళ్ళడం, ఐస్ ఆయిల్ డబ్బులు కూడా రావడం లేదు. ఓనర్లు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. ఇలాంటప్పుడు నిజంగా గవర్నమెంట్ మరి ఇంత దారుణమైన పరిస్థితులు బోటు ఓనర్ ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఏదైతే మాకు రావాల్సిన సబ్సిడీ పెండింగ్ ఉందో డీజిల్ సబ్సిడీ 2,80,00,000 రూపాయలు మరి ఎప్పటి నుంచో దయచేసి మేము చాలా మీడియా ముందు చెప్పడం జరుగుతుంది. చెప్తే చేస్తామని అంటే నాయకులు కూడా వచ్చారు. మరి మొన్న అచ్చెన్నాయుడు గారి సార్ దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. వెళితే మీకు త్వరలోనే అయిపోద్ది, మీకేం పర్లేదు అన్నారు. కానీ ఈరోజు వరకు కూడా ఇంకా లేదు. మరి ప్రాసెసింగ్లో ఉందో. అలాగనే కమిషనర్ని కూడా కలిసాము. మరి కమిషనర్ కూడా అయిపోద్దని చెప్పారు. ఈరోజు వరకు కూడా లేదు. ఎందుకంటే బోటు ఓనర్లో అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు సార్. ఫిషింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పెండింగ్ సబ్సిడీ వదిలేస్తే ఇప్పుడు పెరిగే సబ్సిడీ గతం 9 రూపాయల్లో ఏదో 6 రూపాయల నుంచి 9 రూపాయలు చేసి ఇస్తున్నారు. అది కూడా మొన్నటి వరకు ఆపేసి అది మొన్న వచ్చింది. మరి అది కూడా ఏంటంటే అది సరిపోవట్లేదు, ఏటికి ఇచ్చిన సబ్సిడీ కూడా ఏమి సరిపోవట్లేదు సార్. అది అంతంత మాత్రానికే. దానికి ఇప్పటికి లీటర్ 100 రూపాయలు ఉంటే మరి ఆ రోజుల్లో నా 50 రూపాయలు 60 రూపాయలు ఉండేటప్పుడే 30 రూపాయలు ఉండేటప్పుడు కానీ 6 రూపాయలు ఇవన్నీ ఇచ్చేవారు. ఈరోజు 100 రూపాయలు డీజిల్ ఉండేటప్పుడు నీకు 9 రూపాయలు ఇచ్చినా ఏమీ సరిపోవట్లేదు సార్. దాని ప్రయోగం కూడా లేదు. కాబట్టి దాన్ని 15 రూపాయలు చేయాలని చెప్పేసి 25 రూపాయలు అడిగాం. ఏదో 15 రూపాయలు అన్నారు. పోనీ అదేనా చేస్తే బోటు ఓనర్ అన్న వాడు తిప్పుకుంటాడు. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి సార్ అది. ఎందుకంటే బోటు ఓనర్ బయటికే బోటు ఓనర్ తప్ప లోపల ఎంత బాధలు పడుతుంటారో ఎంత ఇబ్బందులు పడుతుంటారో భగవంతుడు తెలుస్తుంది సార్. నిజంగా ఏదో ఉండలేక అప్పులు చేసి అక్కడెక్కడ తెచ్చి బోటు పంపిస్తే చూడండి జట్టు మీద ఎన్ని బోట్లు ఆగిపోయో. అన్నమో రామచంద్రాన్ని ఏడిస్తున్నారు సార్ బోట్లు. మరి ఆ సబ్సిడీ కానీ పెండింగ్ సబ్సిడీ కానీ ఇస్తే మరి గత ప్రభుత్వంలో ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా వచ్చాక ఇస్తాము అని ఆశ చూపారు. కాబట్టి దాన్ని కూడా ఇస్తే తమర పేరు కాస్త ఇస్తే నిలబెట్టుకున్నట్టు ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మరి త్వరలో ఇస్తే ఎప్పుడో ఇస్తే కాదు, ఆకలేసేటప్పుడు అన్నం పెట్టాలి సార్. మరి చాలా బాధాకరమైన విషయం. ఎంతమంది ఏడుస్తున్నారు అది బయటికి చెప్పుకోలేకపోతున్నారు.
ఏదో హుందాగా బోటు ఓనర్ చెట్ట వేసుకుని బయటికి తిరగడం తప్ప లోపల ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎవరికి తెలియదండి. చాలామంది అప్పులు చేసి పిల్ల పుస్తులతో తాకట్టు పెట్టి ఎంత అహోరాత్రి ఏడుస్తున్నారు సార్. అది బోట్లు తిప్పుకోలేక లాస్ట్ జట్టికి పరిమితం అయిపోయి ఈ క్యాచింగ్ లేక ఇప్పుడు దగ్గర ఇంచుమించు ఇప్పుడు ఇన్నాళ్ళు అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు పుష్కలంగా ఉండే. లాస్ట్ ఇయర్ అయితే చాలా వరకు ఫిషింగ్లు ఉండే సార్. ఈ సంవత్సరం అయితే 2 నెలల్లోనే మొత్తం ఎండగట్టేసినట్టు అయిపోయింది సార్. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా సరే ఇంకా లాంగ్ వెళ్తే ఆ బంగ్లాదేశ్ అటు దూరం వెళ్తే అటు తేలికి వెళ్ళిపోవడం, ఆలికి దొరికిపోవడం అదొక బాధ. ఎటు వెళ్ళినా సరే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి నాయకులు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం త్వరగా నిర్ణయం తీసుకొని మాకు రావాల్సింది ఏదైతే ఉందో మేము రావాల్సిన పెండింగ్ సబ్సిడీ అడుగుతున్నాం సార్. దయచేసి ఎన్నో కోట్లు రిలీజ్ చేస్తున్నారు, ఎంతోమందికి ఆపదలు ఆదుకుంటున్నారు. మత్స్యకారులు రావసరికి ఎందుకు ఇలా చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్. దయచేసి మీకు 2 చేతులకు దండం పెడతాం. బోటు ఓనర్ నాదుకైంది సార్, చాలా ఏడిస్తున్నారు సార్. మరి ఆడడానికి కన్నీళ్ళు కూడా లేనంత పరిస్థితి అయిపోయింది సార్. చూసారా బోట్లు ఎంత జట్టి పరిమితం అయిపోయి మీరు చూస్తున్నారు. ఫిషింగ్ లేక వచ్చిన దానికి గిట్టుబాటు ధర లేక ఎటు వెళ్ళినా క్యాచింగ్ లేక ఒక్కో బోటుకు 2 నుంచి 3 లక్షల వరకు లాస్ వచ్చేస్తుంది సార్. వెళ్తుంటే ఎంతగానో అప్పులు చేస్తారు, ఎక్కడికైనా తెస్తారు. వెళ్ళిన డీజిల్కి వెళ్తుంటే కనీసం దానికి రాకపోతే బోటు ఓనర్ ఎలాగ సార్ తిప్పుకుంటాడు. కాబట్టి దయచేసి మేము ఎన్నిసార్లు జోళ్ళు ఎరిగిపోయినట్టు తిరుగుతున్నాం ఆఫీసుల చుట్టూ, మీ చుట్టూ పెద్దవారు నాయకులకి అందరికీ చెప్పాము. దయచేసి చేతులెట్టి దండం పెడుతున్నాం. ఈ ఒక్కసారి ఆదుకోండి సార్ ప్లీజ్. ఏంటంటే చెప్తున్నామంటే మా పరిస్థితులు ఏం బాగోలేవు సార్. బోటు ఓనర్ పరిస్థితులు అసలు ఏం బాగోలేవు సార్. అందుకని త్వరలోనే ఈ పెండింగ్ సబ్సిడీ 2,80,00,000 ఏదైతే ఉందో తక్షణమే మాకు రిలీజ్ చేస్తారని చెప్పేసి మీకు చేతులెట్టి మా ఏపీ మెగ్నైజర్ ఫిషింగ్ బోర్డ్ ఆపరేటర్ అసోసియేషన్ నుంచి తరపు నుంచి మీకు మా మత్స్యకారుల నుంచి మీకు నమస్కారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నిజంగా మత్స్యకారులను ఎంతో అభిమానం ఉన్నారు. కాబట్టి మరి అభిమానం ఇస్తేనే మాకు అభిమానం చూపించుకోవాలి సార్. మరి ఈ వెళ్ళేటప్పుడు చూపించకపోతే ఇంకెప్పుడు సార్? ఆకలి వేసేటప్పుడు అన్నం పెట్టాలి సార్. మాకు కడుపు ఆకలి తీరుతుంది, అన్నం తినేసిన తర్వాత పెట్టినా సుఖం లేదు. అందుకనే మరి ఈరోజు మరి మత్స్యకార భరోసా వచ్చింది, సగం మందికి ఇస్తున్నారు. అది కూడా అది 8 మంది ఉంటే 6 రావడం ఇలాగ దాన్ని కూడా చాలా వరకు కొద్దిగా పెండింగ్ ఉండిపోయింది సార్. అది కూడా త్వరలోనే ఇచ్చేస్తానన్నారు. మన చైర్మన్ గారు వచ్చారు చెప్పారు, అది కూడా ఇచ్చేస్తానని చెప్పారు. మరి ఈ రోజు వచ్చారంటే అందాలని చెప్పేసి కళాశాలకే కాకుండా అందులో బోటు ఓనర్ను కూడా యాడ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే బోటు ఓనర్కి ఎన్నో ఉంటాయి సార్. అది కూడా బోటు ఓనర్కి కూడా ఇచ్చేటట్టు ఈసారి మత్స్యకార భరోసాలో చెయ్యండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో పనులు ఉంటాయి సార్. అతను కూడా మత్స్యకారులు, ఎందుకంటే అతను కూడా ఆకలిగా ఇబ్బందులు ఎన్నో పనులు ఉంటాయి సార్. బోటు అయితే 5 నుంచి 10 లక్షల వరకు వర్కింగ్ ఉంటుందండి సంవత్సరం రావసరికి. మరి ఇవన్నీ రావసరికి అప్పులు చేసుకోవాలంటే ఒక ఏటెళ్ళు ఒక ₹1,00,000 మిగిలిందంటే మళ్ళీ ఏటకు 2 లక్షలు పోతుంది సార్. ఈ 2 లక్షలు పోతుందని చెప్పి బోటు కట్టేసుకోలేము కదా సార్. బోటు ఎలాగైనా తిప్పాలి, అప్పులు చేస్తూ 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 అలాగా అప్పుల పాలు అయిపోతున్నాం సార్. ఎందుకంటే క్యాచింగ్ లేక, ఏడ్చిందని గిట్టుబాటు ధర లేక ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మాకు వచ్చే సబ్సిడీ ఇచ్చి రావాల్సిన సబ్సిడీ ఎందుకు 10 సార్లు చెప్తున్నామంటే మేము చెప్పి 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 అలిసిపోయాం. కాబట్టి తమరికైనా సరే వింటారని చెప్పేసి ఒక సేవ మా మత్స్యకారుల దృష్టి పెడతారని 100 సార్లు చెప్పాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఏదైతే ₹9 ఉందో అది ₹15 తక్షణమే చేయాలని. తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ సార్. ఇప్పుడు ఐస్ ఆయిల్ వేసుకొని వెళ్తున్నాం సార్. 15 టన్నులు ఐస్, 20 టన్నులు. పెద్ద బోట్లు అయితే 40-30 టన్నులు వేసుకెళ్తున్నారు. చిన్న బోటు అయితే 5 నుంచి 15 టన్నుల వరకు వేసుకెళ్తున్నారు సార్. ఈ తుఫాన్ రావడం వల్ల ఒక 5-6 రోజులు 10 రోజులు ఉండిపోతే ఈ ఐస్ 60 నుంచి 70,000 వరకు ఖర్చు అయిపోతుంది సార్. మళ్ళీ అది తిరిగి వచ్చేయడం కానీ మళ్ళీ డీజిల్ అంత వరకు వెళ్ళి మరి తిరిగి వచ్చి 100 నుంచి 300-400 డీజిల్ వరకు ఖర్చు అయిపోతుంది. అదో 40,000, ఇది 50,000, ఇంచుమించు ₹1,00,000 లాస్ సార్ ఒక్కో బోటుకు. సుమారుగా ఒక ఈ బోట్ల వల్ల ఇంచుమించు తుఫాన్ వస్తే ఇంచుమించు 1 CR వరకు లాస్ అండి, ₹1,00,00,000 వరకు లాస్ అంటే. అది ఎందుకంటే మరి ఏదో ఉంటుందని అలాగే చెప్పి లాస్ చేసుకొని మళ్ళీ అప్పులు చేసుకొని మళ్ళీ ఐస్ వేసుకోవడం, మళ్ళీ ఆయిల్ వేసుకొని వెళ్ళడం, దీనివల్ల కళాశాల ఇబ్బంది అయిపోవడం. మొన్న ఏదో కాస్త రేషన్ ఇచ్చారండి బోటు కళాశాలకి. మరి కళాశాలకి సరిపోతుంది. మరి దానివల్ల బోటు ఓనర్ ఎంత లాస్ అయిపోతానని చెప్పేసి అది కూడా తమరు తెలుసుకోవాలి. మత్స్యకారులను కొద్దిగా కాపాడుకోవాలండి. మత్స్య సంపద మీద గవర్నమెంట్ ఎంతో ఉపయోగం ఉంది సార్, ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఈ మత్స్య సంపద తెచ్చి ఈ రాష్ట్రాల వరకు దేశం వరకు ఎక్స్పోర్ట్ వెళ్తుందండి. ఎల్లో ఫిన్ అని, ఫిష్ అని, ప్రాన్ అని, ప్రతిదీ ఇది న్యాచురల్ ఫుడ్ అండి. ఇది దీనివల్ల ఎంతో ఆరోగ్యంగా ఉన్నారండి తినే వాళ్ళందరూ. ఇది ఒరిజినల్ సార్. ఈ రాష్ట్రానికి కూడా ఇన్కమ్ వస్తుంది సార్. అలాంటి బోటు ఓనర్కి అయితే ఇన్కమ్ అయితే ఏం లేదు సార్ ఇది దీనివల్ల.